ఇక తర్వాత మకర రాశి. మకర రాశి వాళ్ళకు కూడా 7.5 సంవత్సరాలుగా ఉన్నటువంటి 7.5 శని ఈ సంవత్సరాలతో తొలగిపోతూ ఉన్నది. 7.5 సంవత్సరాలుగా వీళ్ళు అనేకమైనటువంటి ఒడిదుడుకులను, ఒకరోజు బాగా ఉంటే మరొక రోజు ఇబ్బందికరంగా ఉన్నట్టు, ఒకరోజు ఆనందంగా ఉంటే మరుసటి రోజు ఏదో ఇబ్బంది వచ్చినట్టుగా 7.5 సంవత్సరాలుగా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సంవత్సరంతో 7.5 అనేటటువంటి తొలగిపోతుంది. కాబట్టి శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం వీళ్లకు లభించనున్నది. కనుక మకర రాశి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా చిరకాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి పనులు, చిరకాలంగా నెరవేర్చలేకపోయినటువంటి పనులన్నీ కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం నెరవేరేటటువంటి అవకాశం ఉన్నది. మరిన్ని శుభప్రదమైనటువంటి ఫలితాలు రావడం కోసం గురువు, కేతువు ఈ రెండింటికి కూడా జపాలు, దానాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గురుగ్రహానికే కనుక ప్రతి గురువారం నాడు 750 గ్రాముల శనిగలు ఒక 5 వారాలు, కేతువు యొక్క అనుగ్రహం కోసం 7 మంగళవారాలు 750 గ్రాముల ఉలువలు దానం ఇవ్వడం, ఈ దానం ఇవ్వడంతో పాటుగా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, గురువులు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు పొందడం, ఏదైనా శుభకార్యం ప్రారంభించాలనుకున్నప్పుడు, కొత్తగా పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు వారి గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం కానీ, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోవడం కానీ, లేదా వాళ్ళ గ్రామ పురోహితుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా కానీ గురువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. పూర్తిగా చూసినట్టయితే ఈ సంవత్సరం మకర రాశి వాళ్లకు శుభప్రదమైనటువంటి ఫలితాలే వస్తాయని చెప్పుకోవచ్చు.